నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాట్లు రాష్ట్రానికి శుభసూచకం. ఇకపై ప్రోటోకాల్ ఉల్లంఘనను సహించేదే లేదు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పాటు చేయడం రాష్ట్రానికి శుభసూచకమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. శుక్రవారం పిచ్చాటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ అమరావతి రాజధానిగా మార్చి 28న ఏపీ శాసనసభలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసిన సంగతిని గుర్తు చేశారు. వెంటనే ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఏప్రిల్ 1న లోక్సభలో 2వ తేదీన రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందేలా చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ అమరావతి బిల్లుకు ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు మద్దతు తెలపడం శుభ పరిణామమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తదుపరి ప్రక్రియలో భాగంగా రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపారని, 1-2 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం పొంది ఏపీ రాజధాని అమరావతి అనే అధికారిక ప్రకటన వెలువడనుందని ఆదిమూలం వివరించారు. ప్రజా రాజధాని అమరావతి ఏర్పాటుపై రాష్ట్రంతో అన్ని వర్గాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. త్వరలో పండుగ వాతావరణంలో ప్రభుత్వం కూడా అధికారికంగా సంబరాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనను సహించేదే లేదు. ఇకపై ప్రోటోకాల్ ఉల్లంఘనను సహించేదే లేదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి అధికారి భారత రాజ్యాంగబద్ధంగా ప్రోటోకాల్ విధిగా పాటించాలని ఎమ్మెల్యే ఆదిమూలం సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక సంచలనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి విజయం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో అమరావతి అనేటువంటిది మీకు అందరికీ తెలిసిన విషయమే. శాసనసభలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి 29వ తేదీ గడిచిన 3 రోజుల ముందు మార్చి 29వ తేదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి శాసనసభలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం, కేంద్రాన్ని పంపించిన తర్వాత ఏప్రిల్ 1 అంటే 2-3 రోజుల ముందుగానే ఏప్రిల్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో సహా అమరావతి రాజధానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగనే 2వ తేదీ నిన్న రాజ్యసభ పెద్దల సభకు పంపించి మూజువాణి ఓటుతో ఏకగ్రీవం తీర్మానం చేసి అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి తీర్మానం చేసి ఈనాడు రాష్ట్ర సంబంధించి రాష్ట్రపతి ఆమోదముద్రానికి వెళ్ళింది పైన. ఈరోజు రేపటికో రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత అధికార ప్రకటన సోమవారం లోపల వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఒక అద్భుతమైన నగరానికి అమరావతి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, అమరావతి సంక్షేమ కార్యక్రమానికి అమరావతి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అమరావతి. ఆ విధంగా రాత్రనక పగలనక గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైనే దృష్టి పెట్టి అనేక సందర్భాల్లో కూడా కోట్లాది రూపాయలు వెచ్చించైనా కూడా అమరావతి నిర్మాణం చేయాలన్నటువంటి పట్టుదలతో ఒక షెడ్యూల్ ప్రణాళికని రూపొందించి సమయం వచ్చినప్పుడు ఆ సమయానుకూలంగా స్పందించి వారు ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా మరి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సత్యవేడులే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి మండలానికి ఒక అంబేద్కర్ భవన్ నిర్మించమని చెప్పారు. 30 లక్షల రూపాయలు టెస్ట్ పెట్టేసి ప్రభుత్వం చెప్పింది. కాన్స్టిట్యూషన్లో 50 నుంచి ఒకటి అన్నారు. గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యులు ఇదే తీర్మానం చేశాము, చేయలేకపోయినాము, మళ్ళా చేయాలని చెప్పి విశ్వరూప్ గారు ఆ రోజు సత్యవేడులో 1 కోటి రూపాయలు ఆర్డర్ ఇచ్చేశాడు. నాకు కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ఆ కోర్టుకి వెళ్ళిన సైటు నిలిచిపోయింది. మళ్ళా అదే సైట్ని మళ్ళా తీసుకొచ్చాను. నేను ఎవరు అనుభవించుకుంటే సైట్ని మళ్ళా తీసుకొచ్చాను. ఈరోజు అదే ప్రాంగణంలో ఒక చిన్న విగ్రహం పెట్టాము, ఒక రూమ్ కట్టాము. అక్కనే కాదు,
30 నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ప్రాంతంలో కూడా అంబేద్కర్ విగ్రహాలతో పాటు అంబేద్కర్ భవనాలు నిర్మించమని చెప్పి నేను అసెంబ్లీ సాక్షి చెప్పినవాడిని. సత్యవేడులో ఇదే విషయంగా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో కలెక్టరేట్ మీటింగ్ జరిగినప్పుడు సాక్షాత్ కలెక్టర్ గారిని అడిగిన, మీరు 50 లక్షల రూపాయలు మంజూరు చేయండి, నిర్మాణం చేయాలి. ఎందుకు నిర్మాణం చేయలేని వస్తున్నామండి? ఒక జయంతి వస్తే కూర్చోవాలి మన వాళ్ళు, ఒక వర్ధంతి వచ్చే కూర్చోవాలా, ఒక సభ ఎలక్షన్ కూర్చోవాలా, అన్నికైనా కూడా మంచిది ఒక భవనం కావాలా, రోడ్ల పైన తిరిగేటువంటి సాంప్రదాయం పోగొట్టాలనే ఉద్దేశాన్ని ఆ తీర్మానం చేశాం. పుత్తూరు నేను సొంతంగా ఆడ ఈడ వివిధ ప్రభుత్వ భవనాలు తీసుకొచ్చి భవనాలు నిర్మించాము. అలాగనే తిరుపతిలో భవనాలు ఉంది. ఇవి మా దళిత సోదరులు తెలుసుకోవాలా. కొంతమంది ఇంకా భవనం కట్టలేదు, ప్రెస్కి వెళ్ళడం. నీకు ఏమి తెలుసు? భవనం నిర్మించడానికి ముందుగా సైట్ అలికేషన్ కావాలా, సైట్ కొనుక్కోవడం లేదు ప్రభుత్వం తీసుకోవాలా, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలా, అదే వస్తుంది. ఎవరో కాంట్రాక్ట్ ఇచ్చేస్తాయంటే అది అయ్యే పని కావడం కాదది. కాబట్టి వాస్తవాలు మీకు తెలియజేసుకున్నాం. భవన నిర్మాణం విషయంలో అంబేద్కర్ భవనం కాదు, ఏ భవనమైనా కూడా తోచారు తప్పకుండా శాస్త్రమని చెప్పి మీద సాధన చేసుకుంటూ ఈ కాన్స్టిట్యున్సీలో సత్యనికి సంబంధించి ఆనాడు అందరూ చేరి మీకు అందరికీ తెలుసు, ఇన్క్లూడింగ్ తెలుగుదేశం నాయకులు కూడా నన్ను ఓడగొట్టడం చూశారు. కొంతమంది అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళంతా ద్రోహం చేస్తారని కాదు, కొంతమంది మీకు అందరికీ తెలుసు. అలాగే ఇండిపెండెంట్ వాళ్ళు కొంతమంది, కాంగ్రెస్ పార్టీ కొంతమంది, ఇంకా రకరకాల మనుషులు వీళ్ళంతా చేశారు. అయినా నా స్నేహితులు, బంధుమిత్రులు, మీలాంటి సహకరిస్తార అభిమానులు అందరూ కలిసి ఎంతమంది చేసినా, కుట్ర చేసినా, మోసం చేసినా భగవంతుని ఆశీస్సులతో చంద్రబాబు ఇచ్చినటువంటి టికెట్తో నేను ఎమ్మెల్యే గెలిచాను. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గెలిచిన తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలనే నన్ను ఎలా చేయాలని చేసి నన్ను ఇబ్బంది పెట్టి, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఓడగొట్టడం చూసాం. ఓడగొట్టలేదు, ఏదో రూపాన ఈ పదవిని కూడా పోగొట్టాలని కాన్సెప్ట్తో నా క్యారెక్టర్ క్రెడిబిలిటీ దెబ్బతీశారు. తీసినా కూడా సెప్టెంబర్ 5వ తేదీ నాడు నన్ను పార్టీ సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ 7:30 గంటలకు వీడియోకాల్ వస్తే ఆ యొక్క అంశం పైన 10 నిమిషాలనే నేను వాస్తవం చెప్తున్నాను. నేను పోతున్నాను, కారులో పోతున్నాను మెడ్రాస్కి. 10 నిమిషాలని అంత ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ అయినారు వీళ్ళు? ఆశ్చర్యపోయినా. నేను హాస్పిటల్ దిగాకంత చేశారు, అలా సంతోషపడ్డాను. వెరీ గుడ్ అండి. ఈ విషయంగా ఈనాడు ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి జిల్లా ఎస్పీ, కేసు నమోదు చేసిన కూడా అతనే. దానిపైన నేను ఎక్కడ కూడా ఎవరిపైన కూడా నేను కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరిని కూడా సంప్రదించలేదు. జరిగేది భగవంతుడు చూసుకుంటానని చెప్పాను. చేసిన వాళ్ళు కూడా కింద ఉండాలి, తెలుగుదేశంలో చేపించిన వాళ్ళు కూడా కింద ఉండాలి. కానీ హైకోర్టు ఒక పిటిషన్ చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత, హైకోర్టు చరిత్రలో, న్యాయస్థానం చరిత్రలో సెప్టెంబర్ 5 చేస్తే 25వ తేదీ ఆ రోజే మా తమ్ముడు చనిపోయినాడు. జడ్జిమెంట్ వచ్చిన రోజు 25వ తేదీ, సెప్టెంబర్ 20వ తేదీ హాస్పిటల్లో ఉన్నాను నేను. ఆ రోజు జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత రాజ్యాంగం పెట్టినట్టు అంబేద్కర్ చట్టాన్ని తిరిగి రాయవద్దు, ప్రజలు గమనిస్తున్నారు, ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళందరూ చేసి నన్ను బొక్కలు పెట్టారు, నన్ను చూశారు, నన్ను అవమానం చేశారు. న్యాయస్థానం హైకోర్టు 20 రోజుల్లోనే నాకు తీర్పు ఇచ్చిందండి. నా తీర్పు జడ్జిమెంట్ అంతా కూడా మీకు తీసుకుని చూపిస్తాను ఇంకొక రోజు. ఇవన్నీ కూడా కవర్లో పెట్టాను. న్యాయం గెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ రోజు తీసుకుని జడ్జిమెంట్ చూపిస్తాను. నేను ఏమి రాసినాడు జడ్జిమెంట్ ఒకసారి చూడండి మీరు. మనం పోయే బాట మంచి బాట నడవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మాలాంటి నా ఎంపీడీలకి ఏం పని అండి? అతని దగ్గర ఎంఆర్ఓలకి ఏం పని అండి? ఒక మండల మేజిస్ట్రేటు ఎంఆర్ఓ, ఒక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ, వీళ్ళకి ఏం పని అతని దగ్గర? చెప్పండి అబ్బాయి మీరు. పార్టీ విషయంలో మాట్లాడేపోయినారు వీళ్ళు, ప్రభుత్వ కార్యక్రమం మాట్లాడేదని పోయినారా?
ఇది సమంజస విషయం అయితే మంచిదని రాయండి, చెడు అయితే చెడుని రాయండి. నేను వాళ్ళపైన కక్షగట్టో ప్రభుత్వ అధికారులు మన కుటుంబ సభ్యులు, నేను మొన్న డివిజన్ ప్రభుత్వ అధికారులు ప్రజాపతిలు ఇందులో మన కుటుంబ సభ్యులు తిట్టుకుంటాం, పట్టుకుని బయటికి పోతాం. కానీ ఎవరితో ఉండాలి మీరు? ఎవరితో సావా చేయాలి మీరు? ఎవరితో కలిసి నడవాలా మీరు? ఒక శాసనసభ్యులు గెలిచి వాడితో నడవాలనా, లేదు కలెక్టర్ అధికారులతో నడవాలనా, పార్టీ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ మనిషితో నడవాలనా? ఇంకోటి కూడా మీరు టీవీలో ఆన్ చేసి చెప్పగలుగుతాను. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఎన్నో రకాల పార్టీలు ఉంది రాష్ట్రంలో. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు అన్ని పార్టీలకి. ఇప్పుడు జిల్లాలో అయింది. ఏనాడైనా కూడా ఏ పార్టీ ప్రెసిడెంట్ అయినా కూడా ప్రోటోకాల్ సిఐలు ఎస్ఐలు ప్రోటోకాల్కి వచ్చినారా? మీరు చెప్పండి అబ్బా, మీ అనుభవాలు చెప్పండి. ఏనాడైనా కూడా ఏ పార్టీ అధ్యక్షుడైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనా, లేదు బీజేపీ అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడికి ఎక్కడైనా కూడా ప్రోటోకాల్ సిఐలు ఎస్ఐలు వచ్చారా? ఇతను అట్ట కూడా జిల్లా అధ్యక్షుడు కాదు, ఇతను ఒక కాన్స్టిట్యూన్సీ పార్టీ ప్రోగ్రామ్. అతనికి నిన్న కూడా బిఎన్ కండిలో ఒక పరీక్ష చదివిపోతే సిఐఎస్ఐ కట్టబోతున్నారు. బా, సిగ్గుతో తల వెంచుకోవాలండి, సిగ్గుతో తల వెంచుకోవాలా? భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యొక్క శాసనాలు పెట్టి రాజ్యాంగంలో శాసనసభ్యుడు కాదని, ప్రజాప్రతినిధులు కాదని, ఏమాత్రం అధికారులు లేని మనిషికి, ప్రోటోకాల్ లేని మనిషికి ఎస్కార్ట్లు ఇస్తారండి? దీనిపైన అందరికీ చెప్పి అయిపోయింది. లాస్ట్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి చెప్తున్నాం. వెయిట్ చేసి న్యాయం చేస్తామని, ధర్మం గెలుస్తుంది అనుకున్నాం. కానీ టైం విల్ బికమ్ దేనికైనా కూడా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరూ రమ్మని ఒకటేమో నా బాట నాకు సీఎం తెచ్చుకుంటున్నాను, నా బాట నా పని చేసుకుని పోతున్నాను. రచ్చగొట్టవద్దండి. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇచ్చాడు, నన్ను గెలిపించాడు. అతని యొక్క అడుగుజాడలు పోతున్నాను. నిరంతరం కూడా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ప్రతిరోజు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వ పథకాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఎవరిపైన కాంట్రవర్సీ లేదు, ఏ అధికారులు నాకు కించంత కూడా కోపం లేదు. ప్రభుత్వ అధికారులు మేము అందరం కూడా కలిసి పనిచేయడానికి ఈ కార్యక్రమం చేశాం. నేను చెప్పేది ఏమంటే, ప్రభుత్వ అధికారులు ఎవరికి కూడా తలవచ్చు. ప్రభుత్వ అధికారులు మేము అంత బంధువుల దాకా ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి అందరూ పాటుపడాలి. అభివృద్ధి కార్యక్రమంలో నేను 100% మీకు అన్ని రకాల నా సాయశక్తుల నేను ఎక్కడైనా కూడా ఎంపీలు ఎమ్మెల్యేలని ఎక్కడైనా నా వ్యక్తిగతంగానో, లేదు నా సొంతానికో, లేదు నాకు భూమి కావాలనో, పట్టా కావాలనో ఎక్కడ అడుగుతున్నాను. నేను అడిగేది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ పట్టాలు ఇవ్వండి, బృందాలను చేయించాలా, ఎవరికి ఇబ్బంది పెట్టొద్దండి, శ్మశాన రోజులకి పట్టాలు ఇవ్వండి, శ్మశానాలు వేయించని చెప్పి ఆల్ డిపెండ్ వేడుకుంటాను తప్ప నా వ్యక్తిగత కారణాలు ఏముండవండి. నా శ్రేయస్సు, నా కష్టం ప్రజల కోసమే.